మిత్రమా ఏమైంది మిత్రమా? ఏమిటి సార్వభౌములు సైతము కొమ్మ చుట్టూ తిరిగిన లెక్క చేయని చిందామని నీవు చెప్పిన శ్లోక భావం వినగానే కుక్కవలే నా వెంటబడి వచ్చింది మిత్రమా. ఏంటి మిత్రమా, పట్టపక్కల ఒక వేశ్యను మన ఇంటి దాకా తీసుకొచ్చావు, నీకు అసలు ఏమైనా అర్థం ఉందా మిత్రమా? అదేమిటి మిత్రమా? అదేంటి మిత్రమా, ఒక వేశ్యను పట్టపక్కల మన ఇంటికి తీసుకురావడం ఏంటి? తనకేమో కొన్ని సందేహములు కలవట, అవి నీ వలన కానీ నీ వృత్తి కావట. మరి అది కావచ్చు మిత్రమా, నాన్నగారు వచ్చి మరి ఏం చేద్దాం? ప్రాజ్ఞదాన విద్వాంస బయట చక్కదనముల కనికయ్య రెప్పలు వాల్పకుండిన ధరిత్రిని పాదములంటకుండిన రంభయో మరి ఘృతాజియో మేఘకయో యదాంసు ఇకపుర ధన్యమయ భ్రమకల్గకపోనటంచు ఎన్నడు ఈ సౌందర్యమూర్తిని మరలా ఎంత కాలమ్మకు నేను చూడగలిగి తిని వికచ పద్మంబులీమకు నీలిగంగు దండములు తమ అనుజ్ఞ పొందకే తమ సాన్నిధ్యం మీద వచ్చేసిన నా సాహసము మన్నింతురుగాక. దానికేమి, మీరు విద్వాంసరాలు కదా, కూర్చోండి. పర్వాలేదు, నేను కూర్చుంటకు రాలేదు. నాకు కొన్ని సందేహములు కలవు, అవి మీ వల్ల నేను తీర్చుకుని వచ్చింది. అవశ్యంగా అడగముదురా? అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసం, అత్యంత భయంకరమైనది, అత్యంత సుందరమైనది ప్రకృతి, అత్యంత భయంకరమైనది సంసారం, మనలో ఏది విడిచినా విడవనిది అహంకారం, ఎట్టి దారిద్ర్యమంతా సుఖపెట్టగలిగినది తృప్తి, అన్నిటికంటే సుందరమైనది, అన్నిటికంటే బలమైనది అవసరం, అత్యంత సుందరతరమైనది
అత్యంత సులభతరమైనది? అన్యులకు సలహా చెప్పండి. అత్యంత కష్టసాధ్యమైనది? తన తప్పు తాను తెలుసుకొనుట. పాపములనే పరిహరింపచేయునది? పశ్చాత్తాపం. శభాష్! మహాభాగా మహాభాగా, భాగ్యవశమన నా ప్రశ్నలకు ఉత్తరం చెప్పగలిగేవాడిని మరలా ఇంతకాలంకు నిన్ను చూడగలిగితేనే. మీ అద్వితీయ పాండిత్యములకు నేను ఏమిచ్చి రుణము తీర్చుకోగలను? దానికేమి? చంద్రుడికి నూనె పోగవలే ఈ అవివేకము మీరు కాదనక స్వీకరించగలరు.